హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పళ్ళు కూరగాయలపై రసాయనాలు ఎలా మాయం చేయాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లైనా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. వ్యవసాయంలో చీడపీడలు నివారణకు రసాయనాల వాడకం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. వీటిని పిచికారీ చేస్తే కానీ పంటను రక్షించుకోలేమనే పరిస్థితి వచ్చింది. అందుకే మార్కెట్లో మనం కొనుగోలు చేసే పండ్లు కూరగాయలపై రసాయనాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఇంటికి తీసుకొచ్చాక వీటిని జాగ్రత్తగా శుభ్రం చేసి తినాలి, అంటే మనకు చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ రసాయనాలు ఎలా తొలగించాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. పండ్లు కూరగాయలు ఇంటికి తీసుకొచ్చాక ముందుగా వాటిని నీటితో బాగా కడగాలి. ఇలా చేస్తే వాటిపై ఉండే దుమ్ము ధూళి మొత్తం తొలగిపోతాయి. తర్వాత ఉప్పు నీటిలో నానబెట్టాలి. కాసేపు అయ్యాక మళ్ళీ శుభ్రమైన నీటితో పండ్లు కూరగాయలను కడగాలి. ఇలా చేయడం వల్ల వాటిపై ఉండే దుమ్ము ధూళి రసాయనాలు అన్ని తొలగిపోతాయి. ఉప్పు నీరు పండ్లు కూరగాయలపై ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. అలాగే నిమ్మరసాన్ని నీళ్ళలో కలిపి కూరగాయల పండ్లని బాగా కడిగిన వాటిపై ఉండే రసాయనాలు దుమ్ము ధూళి తొలగిపోతాయి. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ పండ్లు కూరగాయలపై ఉండే రసాయనాలు ఎలా తొలగించాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.